అధ్యాయం 31. అప్పుడు దెబోరా బరాకును పిలిపించి అతనితో ఇట్లనెను, నీవు లేచి పురుషుని వలె నీ నడుము కట్టుకొని సిసారాతో యుద్ధం చేయుము. నక్షత్ర రాశులు తమ శ్రేణులలో గొప్పగా కదులుచున్నట్లును, నీ పక్షముగా యుద్ధమునకు సిద్ధమవుచున్నట్లును నేను చూచుచున్నాను. నేను కూడా చూస్తున్నాను. మెరుపులు వాటి గమనాలలో కదలకుండా సిసారా పరాక్రమంలో అతిశయించే వారి రథాల చక్రాలను ఆపడానికి బయలుదేరుతున్నాయి. అతను ఇలా అంటున్నాడు, నేను నా బలంతో ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఖచ్చితంగా దిగి వస్తాను. వారి దోపుడు సొమ్మును నా సేవకులకు పంచుకుంటాను. వారి అందమైన స్త్రీలను నేను ఉపపత్నులుగా తీసుకుంటాను. కాబట్టి ప్రభువు అతని గురించి ఇలా చెప్పాడు, బలహీనమైన స్త్రీ చెయ్యి అతన్ని జయిస్తుంది. కన్యలు అతని దోపుడు సొమ్మును తీసుకుంటారు మరియు అతను కూడా ఒక స్త్రీ చేతుల్లో పడతాడు. దెబోరా జనులు బారాకు తమ శత్రువులను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు వెంటనే యెహోవా తన నక్షత్రాల గమనాన్ని చెడగొట్టి వారితో ఇట్లనెను, మీరు త్వరగా వెళ్ళిపోండి, ఎందుకంటే మా లేదా మీ శత్రువులు మీపై పడతారు. వారి చేతులను అణిచివేసి వారి బలాన్ని విచ్ఛిన్నం చేయండి. హృదయాలే, ఎందుకంటే నా ప్రజల విజయం సాధించడానికి నేను వచ్చాను. ఎందుకంటే నా ప్రజలు పాపం చేసినప్పటికీ నేను వారిపై దయ చూపిస్తాను. ఇది చెప్పబడినప్పుడు వారికి ఆజ్ఞాపించబడినట్లుగా నక్షత్రాలు బయలుదేరి వారి శత్రువులను కాల్చివేశాయి. మరియు ఒక గంటలో సేకరించబడిన లేదా కాల్చబడిన మరియు చంపబడిన వారి సంఖ్య 97,000 రెట్లు. కానీ వారు సిసారాను నాశనం చేయలేదు, ఎందుకంటే వారికి అలా ఆజ్ఞాపింపబడింది. సిసారా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన గుర్రంపై పారిపోయినప్పుడు సిసారా ఆబేరు భార్య యావేలు తన ఆభరణాలతో తనను తాను అలంకరించుకుని అతనిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది. ఆమె అతన్ని చూసినప్పుడు ఆమె ఇలా అంది, లోపలికి వచ్చి భోజనం చేసి నిద్రపో. సాయంత్రం నేను నా సేవకులను నీతో పంపుతాను, ఎందుకంటే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ప్రతిఫలం ఇస్తావని నాకు తెలుసు. సిసారా లోపలికి వచ్చి మంచం మీద చెల్లాచెదురుగా ఉన్న గులాబీలను చూసి ఇలా అన్నాడు, ఓ యావేలే, నేను ప్రసవిస్తే నేను నా తల్లి దగ్గరకు వెళ్తాను, నువ్వు నా భార్య అవుతావు. ఆ తర్వాత సిసారా దాహం వేసింది యావేలుతో, నాకు కొంచెం నీళ్లు ఇవ్వు, ఎందుకంటే నేను నీరసంగా ఉన్నాను. నక్షత్రాలలో నేను చూసిన ఆ మంట వల్ల నా ప్రాణం మండుతుంది అన్నాడు. యావేలు అతనితో, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత నువ్వు త్రాగు అన్నాడు. సిసారా నిద్రపోగానే యావేలు మంద దగ్గరికి వెళ్ళి దాని నుండి పాలు పితికింది. ఆమె పాలు పితుకుతూ ఇలా అంది, ప్రభువా, నీవు భూమి మీద ప్రతి తెగను ప్రతి జాతిని విభజించినప్పుడు ఇజ్రాయేలును మాత్రమే ఎన్నుకొనలేదా? మందకు ముందు నడిచి దానిని నడిపించే పొట్టేలుతో తప్ప మరే జంతువుతోనూ పోల్చలేదా? కాబట్టి సిసారా తన హృదయంలో ఎలా అనుకున్నాడో చూడండి, నేను వెళ్ళి సర్వశక్తిమంతుడి మందను శిక్షిస్తాను, మరియు ఇదిగో నీవు నీ ప్రజలను పోల్చిన జంతువుల పాలను నేను తీసుకుంటాను మరియు వెళ్తాను. అతనికి త్రాగనిమ్ము. అతడు త్రాగిన తర్వాత బలహీనుడైపోవును. ఆ తర్వాత నేను అతనిని చంపుదును మరియు నీవు నాకు అనుగ్రహించుదవనుటకు ఇది సూచన. సిసెరా నిద్రపోవచ్చున్నప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు అతడు మేల్కొని నాకు త్రాగుటకు నీళ్లు ఇవ్వమని నన్ను అడిగితే నా ప్రార్థన వినబడినదని నేను తెలుసుకుంటాను. యావేలు తిరిగి లోపలికి వెళ్ళగా సిసెరా మేల్కొని ఆమెతో, నా ప్రాణం మంటగానున్నది, నాకు దాహం నిమ్మని అడిగెను. యావేలు ద్రాక్షరసం తీసుకొని ఆ పాలతో కలిపి త్రాగెను మరియు అతనికి త్రాగనిచ్చెను మరియు అతను త్రాగి నిద్రపోయాడు. కానీ యావేలు తన ఎడమ చేతిలో ఒక కొయ్యను పట్టుకుని అతని దగ్గరకు వచ్చి, యెహోవా నాకు ఈ సూచన ఇస్తే సిసారా నా చేతుల్లో పడతాడని నాకు తెలుస్తుంది. ఇదిగో నేను అతను నిద్రిస్తున్న మంచం మీద నుండి నేలపై పడేస్తాను. అతను గ్రహించకపోతే అతను అప్పగించబడ్డాడని నాకు తెలుస్తుంది అని అంది. యావేలు సిసారాను పట్టుకొని తోసేసింది. అతను నేల మీద మంచం మీద నుండి లేచాడు, కానీ అతను చాలా సొమ్మసిల్లి ఉన్నాడు కాబట్టి అది అతనికి అర్థం కాలేదు. యావేలు ఇలా అన్నాడు, ప్రభూ, నా దేవా, నన్ను బలపరచుము. నీ నిమిత్తమును నీ ప్రజల నిమిత్తమును నిన్ను నమ్ముకునిన వారి నిమిత్తమును ఈ దినమున ఆయుధం ధరించుము. యావేలు ఆ కొయ్యను ఎత్తి తన గుడి మీద పెట్టెను. అతడు సుత్తితో కొట్టి చనిపోయాడు. సిసారాను యావేలుతో ఇట్లనెను, ఇదిగో యావేలు నాకు నొప్పి పుట్టింది,
నేను స్త్రీ వలె చనిపోతాను. యావేలు అతనితో ఇట్లనెను, నీ తండ్రి ఎదుట నరకంలో నిన్ను నీవు గొప్పగా చెప్పుకొనుము. నీవు ఒక స్త్రీ చేతుల్లో పడిపోయావని చెప్పుము. ఆమె అతనిని చంపి బారాకు తిరిగి వచ్చే వరకు అతని శవమును అక్కడే ఉంచెను. సిసెరా తల్లి పేరు తేమేకు. మరియు ఆమె తన స్నేహితులకు ఇలా పంపింది, రండి, మనం నా కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరుడి. అప్పుడు నా కుమారుడు తన ఉపపత్నులుగా ఉండుటకు ఇక్కడికి తెచ్చుకొను హెబ్రీయుల కుమార్తెలను మీరు చూతురు. అయితే బారాకు సిసారాను వెంబడించుట మాని తిరిగి వచ్చి అతడు కనబడనందున బహుగా దుఃఖపడెను. యావేలు అతనిని ఎదుర్కొనుటకు బయలుదేరి, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవు, లోపలికి రమ్ము. నీవు వెంబడించియు కనుగొనకపోయిన నీ శత్రువును నేను నిన్ను విడిపించెదనెను. బారాకు లోపలికి వెళ్ళి సిసారాను చనిపోయినట్లు చూచి తన ఆత్మను పంపి స్త్రీ చేతికి సిసారాను విడిపించుదునని చెప్పిన ప్రభువు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అతడు అలాగు చెప్పి సిసారాను తలను నరికి తన తల్లికి పంపి, నీవు దోపుడు సొమ్ముగా తెచ్చుకొనవలనని కనిపెట్టిన నీ కుమారుని చేర్చుకొనుమని ఆమెకు వర్తమానం పంపెను. అధస్సుచీలు మొదలైనవి. పోరాడుతున్న నక్షత్రాలు. యెహోషువ పోరాడుతున్నప్పుడు ఈజిప్టు మాంత్రికులు నక్షత్ర రాశులను ఇజ్రాయెలుకు వ్యతిరేకంగా రావాలని బలవంతం చేయడం చూశాడు.